తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో గురువు గారి మాటల్లో విందాం. గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్కారం. గురువు గారు, మరి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఏ ప్రదేశంలో ఉన్నాయో తెలియజేస్తారా గురువు గారు? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. సూర్యుడితో పాటు మనకి శుక్రుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి బుధుడు కూడా కుంభరాశిలో ఉంటారు. అలాగే రాహు కూడా మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు కూడా మనకి ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉంటారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఇక్కడ ఉన్నా కూడా పొజిషన్ ఫిబ్రవరి 13 నుంచి మనకి శుక్రమూఢం వెళ్ళిపోతుంది. ఎందుకంటే 30th నవంబర్ 2025 నుంచి శుక్రమూఢం స్టార్ట్ అయింది. సో ఇంచుమించుగా లెక్క పెడితే 30th నవంబర్ నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా అంటే కనుక ఒక 75 రోజుల పాటు శుక్రమూఢమే నడిచింది. దీని వలన ఏంటంటే శంకుస్థాపన చేయలేకపోయారు చాలామంది, గృహప్రవేశం చేయలేకపోయారు, వివాహం కుదుర్చుకోలేకపోయారు. అంటే ఈ మూఢంలో మనం శుభకార్యాలు ఏం చేయలేం కాబట్టి, ముహూర్తాలు కూడా లేవు కాబట్టి, సో వివాహాలు లేవు, ఎంగేజ్మెంట్లు కూడా చేసుకోలేకపోయారు. ఇవన్నీ కూడా కొంతమంది కొత్త బండి కొందాను కూడా సరే మూఢంలో ఎందుకులే అని చెప్పి, కొంతమంది అక్షరాభ్యాసాలు కొంతమంది వద్దులేండి అని చెప్పి, అలా చాలా మటుకు మ్యాక్సిమం అన్నీ కూడా శుభకార్యాలు ఆగిపోయాయి అనమాట. సో దీని మూలాన్ని పురోహితులు కానీ, వంట బ్రాహ్మణులకు కానీ, లేకపోతే ఫంక్షన్ హాల్స్ వాళ్ళకి కానీ, ఈ పూల వాళ్ళకి కానీ, ఫోటోగ్రఫీ, మొత్తం అన్ని పరిశ్రమలు, ఒక 20 పరిశ్రమలు, ఈ శుభకార్యాలతో ముడిపడి ఉన్న ఒక 20 పరిశ్రమలు అన్నీ కూడా స్తబ్దుగా అయిపోయాయి అనమాట 75 రోజుల పాటు. సో వాళ్ళందరూ కూడా అంటే మెయిన్గా మనకి 13 ఫిబ్రవరి 2020 నుంచి శుక్రమూఢం వెళ్ళిపోతుంది కాబట్టి, సో మనకి వివాహం విషయం కానివ్వండి, అలాగే ఉపనయన విషయం కానివ్వండి, అసలు ఎంగేజ్మెంట్ కానివ్వండి, అలాగే గృహప్రవేశం, వివాహం అన్నీ కూడా మనకి ముహూర్తాలు ఉంటాయి అన్నమాట 30th ఫిబ్రవరి నుంచి. సో ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో ఉన్నాయి. ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి సాధారణంగా ఏంటంటే చంద్రుడు నీచలో ఉంటాడు. సాధారణంగా చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు ఎవరికైనా సరే. అలాగే చంద్రుడు మాతృకారకురాలు కూడా కనమాట. అంటే తల్లి గురించి తెలుసుకోవాలని కూడా చంద్రుడు అనమాట. వృషభ రాశి అయితే చంద్రుడు ఉచ్చలో ఉంటారు, సో ప్రాబ్లం ఉండదు. సో వృషభ రాశికి చంద్రుడు ఉచ్చలో ఉంటారు కాబట్టి తల్లి యొక్క అనుగ్రహం, తల్లి యొక్క బ్లెస్సింగ్స్ 100% ఉంటాయి. అలాగే కర్కటక రాశి వారికి కూడా చంద్రుడు స్వస్థానంలో ఉంటారు. సో తల్లి యొక్క బ్లెస్సింగ్స్ చాలా ఉంటాయి. తల్లి అంటే ప్రాణం. ఇక్కడ అదే చంద్రుడు వృశ్చిక రాశిలో చంద్రుడు నీచలో ఉంటారు. తల్లి బ్లెస్సింగ్స్ ఎంత బాగున్నా ఎన్ని ఉన్నా కూడా ఆల్రెడీ తల్లి మటుకు ప్రాబ్లమ్స్ లో ఉంటారు. తల్లి ప్రాబ్లమ్ అంటే వృశ్చిక రాశి వారి మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక పెద్ద ప్రాబ్లం లో ఉంటారు. ఏదో ఒక ప్రాబ్లం లైఫ్ లో, హెల్త్ పరంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, లేకపోతే హస్బెండ్ తో ఏదైనా ప్రాబ్లం కానివ్వండి, అయితే వాళ్ళ చుట్టాలతో కానీ ఏదైనా సరే. ఈ చంద్రుడు ఏమవుతాడంటే గ్రహం తల్లి కారకుడు, తల్లి యొక్క తల్లి అమ్మమ్మ కారకుడు, తల్లి యొక్క అక్క గాని, తల్లి యొక్క చెల్లి గాని, అన్ని కారకుడు. అందుగురించి అంటే వృశ్చిక రాశి వారిని చెక్ చేసుకుంటే సొంత చెల్లెలు కానీ, సొంత అక్క కానీ, లేదంటే కజిన్ సిస్టర్స్ కానీ ఎవరికైనా సరే చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది ఇంట్లో. అంటే ఏమైనా డైవర్స్ అవడం, వృశ్చిక రాశి వారి పిన్నికి కానీ, పెద్దమ్మ కానీ డైవర్స్ అవడం, లేదంటే హస్బెండ్తో మేజర్ ప్రాబ్లం ఉండడం, లేదా ఏమైనా సంతానం లేకపోవడం, లేదా పెద్ద అనారోగ్యం చేయడం, లేదా వాళ్ళు ఎర్లీగా చనిపోవడం, అది ఎప్పటికీ అన్నమాట. సాధారణంగా ఎప్పటికీ. చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు. చంద్రుడు స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఇవన్నిటి కూడా కారకుడు. ఇంకోటి కూడా చూడండి, చంద్రుడు మెయిన్గా వైట్, అన్ని వైట్ కలర్స్ మీద చంద్రుడి యొక్క ఆధిపత్యం ఉంటుంది. ముఖ్యంగా చంద్రుడు అందుకే చూడండి, చంద్రగ్రహం జపం చేయించిన తర్వాత బియ్యం దానం ఇస్తారు. సో చంద్రుడు బియ్యాన్ని కారకుడు అన్నమాట. సో చంద్రుడు చాలా బాగున్నవాడు రైస్ ఎక్కువ తింటారు. సో అలా పాలు, వెన్న, నెయ్యి, మీగడ, ఆల్ డైరీ ప్రోడక్ట్స్ అంతా కూడా చంద్రుడి యొక్క ఇది అన్నమాట. ఇంకోటి టాబ్లెట్ చూడండి, మెడిసిన్స్ అంతా కూడా ఇప్పుడు ఏంటంటే చంద్రుడి యొక్క కిరణాలతోటే మనకి వాటి మీద ప్రసరింపజేసి ఆ ప్లాంట్స్ అన్ని కూడా చాలా బాగా పండుతాయి. అలాగే మెడిసినల్ ప్లాంట్స్ కూడా అలాగే వస్తాయి. సో మందులు కూడా మనకి ఏంటి అంటే వైట్ కలర్ లో, ఇదే రెడ్ కలర్ లో ఉన్న మాత్రం మీరు వేసుకున్నప్పుడు చూడండి ఏదో కొంచెం
భయంగా ఏదో ఏదో ఉంటుంది. స్మెల్. వేరే కలర్ ఏదైనా సరే, అదే వైట్గా ఉన్నంతసేపు సాఫ్ట్. డాక్టర్ వేసుకునే కోటు, నర్స్ వేసుకునే డ్రెస్, ఆ బెడ్షీట్, ఆ లోపల రూమ్లో ఐసీయూ రూమ్లో ఉన్న వైట్ క్రీమ్ కలర్, అదంతా మీ మనసు మైండ్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆ వైట్ క్రీమ్ కలర్, అదే రెడ్ కలర్ వేసారంటే భయానకంగా ఉంటుంది. సో అందుగురించి ఏంటంటే చంద్రుడు అంత ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి చంద్రుడు నీచలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా లైఫ్ స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, అనుమానం ఉండడం, అక్కడ ఏం లేకపోయినా బాగుంది, ఏదో జరుగుతుంది అని వ్యావరంగా ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ప్రతి సోమవారం ఉపవాసం ఉండడం అనేది ఫిక్స్డ్గా పెట్టేసుకోవాలి. అలాగే ముత్యం అనేది 3 క్యారెట్స్ గోల్డ్లో రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి సోమవారం రోజున ధరించాలి. ధరించే ముందు అమ్మవారికి కానీ అభిషేకం కానీ అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకుని పెట్టుకుంటే చాలా మంచిది. ఎవరైనా చనిపోయినప్పుడు మటుకు స్టోన్ పెట్టుకుని వెళ్ళకూడదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బాధలో ఉంటారు కాబట్టి ఇది ఒక పవర్ఫుల్ జమ్ ఇది కాబట్టి ఆ పవర్ తగ్గిపోతుంది. సో తీసేసి వెళ్ళాలి. మళ్ళీ వచ్చిన తర్వాత తలస్నానం చేస్తారు, మళ్ళీ పెట్టుకోవచ్చు. కాబట్టి 2 ముఖ్యంగా ఆ ముత్యం ధరించడం, సోమవారం ఉపవాసం అనేది చేస్తే కనుక వీళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఇది చాలా బాగుంటుంది. సో ప్రస్తుత విషయంలో ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఏంటంటే గురువు అష్టమ స్థానంలో ఉండడం చేత విద్యార్థులకు సువర్ణావకాశం. ఎందుకంటే లగ్నం నుంచి అష్టమ స్థానంలో గురువు ఉంటే కనుక జాతక రీత్యా తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం కానీ ఉద్యోగం కానీ చేస్తారు. సో తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం అంటే ఏంటి, ఒక మంచి ర్యాంక్ సాధించడం ద్వారా, ఒక మంచి యూనివర్సిటీ రావడం ద్వారానే మనకి సీటు, అక్కడికి వెళ్ళి చదువుకుంటారు. అది కూడా ఫారెన్ కూడా అయ్యి ఉండొచ్చు. సో తల్లిదండ్రులు దూరంగా ఉండి, సో విద్యార్థుల మటుకు పట్టింది అలా బంగారం అని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తుల మటుకు మిశ్రమం. ఎందుకంటే గురువు అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి, గురువు ధనకారకుడు కూడా కాబట్టి వ్యాపారస్తులకి గడ్డుకాలని చెప్పచ్చు. మిశ్రమంగా ఉంటుంది. కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకూడదు, ఎక్స్పాన్షన్ జోన్కి వెళ్ళకూడదు, షూరిటీస్ పెట్టకూడదు, స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకూడదు, మధ్యవర్తిత్వం వహించకూడదు. అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులకు బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అండి. కాబట్టి ఇలా ఉంటుంది సాధారణంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం అంతా. మరి ఆర్థిక పరంగా గురువు గారు ఏంటి, ఎలా ఉండబోతుంది? ఆర్థిక పరంగా కూడా చెప్పేందాకే ధనకారకుడు కూడా మనకి గురువు అయ్యాడు. అలాంటి గురువు అష్టమంలో ఉన్నందుకంటే మిశ్రమంగా ఉంటుంది. మళ్ళీ మనకి జూన్ 2వ తారీఖు వచ్చినప్పుడు భాగ్యస్థానంలో గురువు ఉంటాడు కాబట్టి ఇంకా కంటిన్యూస్ గా భాగ్యస్థానం, దశమ స్థానం, లాభస్థానం. వృశ్చిక రాశి వారికి జూన్ 2 నుంచి 3 సంవత్సరాల పాటు గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మనకి 6వ స్థానంలో కూడా తర్వాత శని వస్తాడు. సో అతను కూడా 2.5 సంవత్సరాలు బాగుంటాడు. కాబట్టి ఓవరాల్గా జూన్ 1వ తారీఖు దాకా మిశ్రమంగా ఉంటుంది ఆర్థికంగా. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఫైనాన్షియల్ విషయంలో. మరి పరిహారాలు ఏం పాటించాలి అంటారు గురువు గారు వృశ్చిక రాశి వారు? పరిహారాల విషయంలో ఏంటంటే ముఖ్యంగా అష్టమంలో గురువు ఉన్నందుకు ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, మేధా దక్షిణామూర్తి అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, వాళ్ళ యొక్క అష్టోత్తరం రోజు చదువుకుంటూ ఉండడం, అలాగే గురువారం రోజున దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ఆ గురువారం రోజున అభిషేకం కానీ అర్చన కానీ ఆ దత్తాత్రేయ స్వామికి చేసుకోవడం, అలాగే ఇంకా గురువు వీక్గా అనిపిస్తుంది అంటే కూడా ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంప ఒక ఎల్లో లుంగి 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటెం దానిస్తాను దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. తప్పకుండా గురు. ధన్యవాదాలు గురువు గారు. వృశ్చిక రాశి వారి రాశి వివరణ పరిహారాలు తెలియజేసినందుకు నమస్కారం. నమస్కారం.